నా పేరు లక్ష్మీ శైలజ అండి. గుంటూరు 2 టౌన్ అండి. నేను అడ్వకేట్ అండి. ఈ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది ఈరోజు నేను చెప్పేదే కాదు, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. పబ్లిక్లో ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఒక్కదాన్ని చెప్పేది కాదు. ఎందుకంటే ముఖ్యంగా మనకి రాజధాని లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. రాజధాని ఏది అంటే ఈరోజు మనం చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. కాబట్టి ఎన్నో సమస్యలతో మనం తలమునకలై ఉన్నాము. మరి ఇటువంటి టైంలో మనకి ఎలక్షన్లు అతి కొద్ది దగ్గరలోనే ఉన్నాయి. మరి మనకి మంచి ఎంతోమంది మరి పార్టీ తరఫున టీడీపీ తరఫున మంచి వ్యక్తులు మనకి వస్తున్నారు. అందులో మన పెమ్మసాని గారు ఒకళ్ళు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకళ్ళు. ఆయన మరి వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టరు. ఎందుకంటే గతంలో మనం చూసాము, మరి గల్లా జయదేవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మనకి ఎంతో 2 సార్లు ఆయన ఎంపీగా మంచి మెజార్టీతో గెలిచారు. మరి ఆ టైంలో మేమందరం కూడా బాగా చేస్తున్నాము. మరి ఈరోజు వాళ్ళు పెమ్మసాని గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన కంపల్సరీగా వన్ సైడ్ అన్నట్టుగా ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు. మరి ఇంకా ఇదంతా కూడా డెవలప్ చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా నిన్న మనం చూసాము, ఒక దళిత మహిళను చూసాము. ఆమె మమ్మల్ని ఫస్ట్ వచ్చి మమ్మల్ని కూడా అప్రోచ్ అయింది. ఇక్కడే నేను చెయ్యి నరుక్కొని ఈ ఆగడాల మీద నేను ఎంతో మాట్లాడతాను చేస్తాను అంది. మేము చెప్పాము, వద్దమ్మా అట్లా చేయొద్దు, ఏదైనా ఓటు హక్కుని మనం వినియోగించుకునే హక్కుని వినియోగించుకోవాలి, కానీ చేతుల మీద అలాంటివి చేయకూడదని కూడా చెప్పాము. కానీ ఆమె ఎవరికి చెప్పకుండా ఆమె బాధలు, అలాంటి బాధలు ఆమె భరించి అలాంటివన్నీ తను చెయ్యాలి ఎలాగైనా చెప్పి మా అందరికీ చెప్పకుండా తను వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీలో తన యొక్క వాయిస్ని వినిపించింది. తను ఎట్లా అంటే మనం చూస్తున్నాం ఈరోజు 2 టౌన్లో గంజాయి కానీ, మరి ఇంకా 1 టౌన్లో ఎంత ఉందో నాకు తెలియదు, ఆమె చెప్పడం వల్ల గంజాయి కానీ, మరి ఆడపిల్లలు ఈరోజు 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఈరోజు జాబులు ఇప్పిస్తామని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారంట. మరి పిల్లల్ని అలా చేయటం కానీ, కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళటం, ఎంతోమంది పిల్లల్ని మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇంతమంది పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇంతమంది మిస్సింగ్ అవుతున్నారని. మరి దాని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన తెలియజేస్తుందో మనకు తెలియట్లేదు. మరి ఈరోజు ఒక దళిత మహిళ ఢిల్లీ దాకా వెళ్ళి ఆమె చెయ్యి నరుక్కోవాల్సిన అవసరం ఏంటి? మరి అలాంటి పరిస్థితులు ఎంతోమంది కొంతమంది బయటపడట్లేదు. మరి ఈరోజు గంజాయి పిల్లలు, చిన్న పిల్లలే, నేను కూడా ఎంతోమందిని మేము అడ్వకేట్ అయ్యి ఉండి కూడా మేము చూసి అరిసిన రోజులు ఉన్నాయి. అలా చేయకూడదయ్యా, మీరు ఈ టైంలో మీరు ఇలా ఉండాలని మేము చెప్పిన రోజులు ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి సరఫరా చేసి ఈ ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదు? పిల్లల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదు? మరి ఎంతోమంది మహిళలు మిస్సింగ్ అవుతున్నారు, ఎందుకు ఖండించట్లేదు? మరి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అదే ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎప్పుడూ లేవు. మహిళలకి స్వేచ్ఛ ఉండేది, మహిళలు మాట్లాడటానికన్నా కూడా భయం ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు ఒక మహిళ హ్యాపీగా బయటికి రాగలుగుతుంటే చంద్రబాబు గారే కారణం. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు, ఆయన పెట్టిన మంచి ఇది ఎంతో ఉంది. మరి అలాంటి ప్రభుత్వం మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆలోచించి, మరి 1 టౌన్ అయినా 2 టౌన్ అయినా ఎక్కడే కాదు, మొత్తం స్టేట్ మొత్తం కూడా టీడీపీ గాలి బంపర్ మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ మన ప్రభుత్వాన్ని మార్చాలి. మనం అందరం కూడా మళ్ళీ భయం లేకుండా ఆడవాళ్ళు కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిరుద్యోగం చూస్తున్నాం, ఎంతమంది చదువుకొని సఫర్ అవుతున్నారు. అంతదాకా ఎందుకు, ఇక్కడ మేము చాలామంది పిల్లలు బతకలేక స్టేట్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అంత అవసరం ఏంటి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నో ఉద్యోగాలకి ఐటీ అన్నీ తీసుకొచ్చిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు మనం చూస్తున్నామంటే, ముందు జాబులు లేవు పిల్లలకి, అలాంటివన్నీ మనం చూస్తున్నాం. మరి ఈరోజు అలాంటివన్నీ మనం తీసుకోవాలి, చేయాలి అంటే చంద్రబాబు గారు కంపల్సరీ మళ్ళీ మనం గెలిపించుకోవాలి. బాబు గారిని కంపల్సరీ మంచి మెజార్టీతో గెలిపించుకుంటే పిల్లల నిరుద్యోగ సమస్య కూడా పోయిద్ది. అదే వేరే పార్టీ వస్తే మనం కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు. మనం ఎటు వెళ్ళిపోతామో మనకు తెలియదు. ఈరోజు లాయర్లు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదంతా పబ్లిక్ కోసమే ఒక అడ్వకేట్స్ చేస్తున్నారు. పబ్లిక్ గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళ కోసం వాళ్ళు ఉండే ప్లేస్ని కూడా రేపొద్దున గవర్నమెంట్ పరం అవుతుంది. అది ఎందుకు పబ్లిక్ గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ కూడా పబ్లిక్లోకి మీరు అందరూ ప్రజలు మొత్తం తీసుకెళ్ళాలి. మరి ఈ టీవీ ద్వారా అయినా సరే ఇలాంటి వాటి ద్వారా మనం అన్నీ తెలుసుకొని, ప్రజలందరూ తెలుసుకొని అప్రమత్తం అయ్యి 1 టౌన్ 2 టౌన్ ఏంటి, స్టేట్ మొత్తం కూడా మన ఏపీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మళ్ళీ మనం
అందరం కూడా ప్రశాంతంగా బతకగలుగుతాము, ఇక్కడ ఉండగలుగుతాము. మరి ఇలాంటి అన్నీ కూడా మీరు మహిళలు ఎంతోమంది చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.